స్వార్థపరులు వాళ్ళు కాదు నీలిమా, నువ్వు. వాళ్ళు నిజం దాచారంటే అర్థం ఉంది, ఎందుకు దాచారో చెప్పడానికి సమాధానం ఉంది. కానీ నువ్వెందుకు దాచావు అంటే అది ఇంకాపు నీలిమా. నువ్వెంత స్వార్థపరురాలువో నాకు అర్థమైపోయింది. నీ స్వార్థంతోనే దాచావు, ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని దాచావు, మమ్మల్ని అందరినీ కూడా పిచ్చి వాళ్ళని చేశావు. ఇన్నాళ్ళు బాను సఫర్ అవుతుంది అనుకున్నాం, కానీ నువ్వే తనని ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని తెలుసుకోలేకపోయాం. మోసం చేసింది బానువో పార్థువో కాదు, నువ్వు. చింతవి కార్తీక్, నువ్వు నన్ను అర్థం చేసుకుంది. బాను అంటే నీకు పిచ్చి ప్రేమ కదా, నువ్వు ఇలాగే మాట్లాడతావు. ఈ విషయం నీతో కాదు, ఆంటీతో చెప్తాను. ఇప్పుడే వీళ్ళ అంత తేలుస్తాను. బాను దాన్ని పట్టుకో. వదులు. ఏంటి కార్తీక్ ఇది? బెదిరిస్తున్నారా? మీరు బెదిరిస్తే నేను బెదిరితాను అనుకుంటున్నారా? వదులు. అమ్మ దగ్గరికి నిజం చెప్పడానికి వెళ్ళావంటే చంపేస్తాను నీలిమా. ఇప్పుడు చాందిని తల్లి కాబోతుంది. మా అన్నయ్య రాము మళ్ళీ పుట్టబోతున్నాడని అందరూ మురిసిపోతున్నారు. అమ్మ ఇంకా ఎక్కువ ఆనందపడుతుంది. ఇన్నేళ్ళు ఆవిడ పడ్డ బాధను మర్చిపోయి ఇప్పుడే మనశ్శాంతిగా నవ్వుకుంటుంది. ఇప్పుడు నిజాన్ని నువ్వు చెప్తే అమ్మ తట్టుకోలేదు. అమ్మ బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు నోరు జారేవో అదే నీ ఆఖరి మాట అవుతుంది, అదే నీ చివరి శ్వాస అవుతుంది. ఆ క్షణమే నా చేతులతో నేను చంపేస్తాను. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏంటి నీలిమా, ఏం జరుగుతుందో తలుచుకున్నావా? నీ ఊహే నిజమవుతుంది నీలిమా. నీకు నిజం తెలియగానే చెప్పుంటే నువ్వనుకున్నట్టే జరిగేదేమో. కానీ ఇప్పుడు నువ్వు కార్తీక్కి చెప్పినా, అత్తయ్యకి చెప్పినా నువ్వు స్వార్థంతో చెప్పినట్టే అవుతుంది. తప్పు మేం చేసినా నువ్వు చేసినా శిక్ష మాత్రం ఒకేలాగుంటుంది. ఇక నేను ఈ ఇంటల్లుణ్ణి, తను ఇంటి కోడలు, క్షమించే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఇంటికేమవుతావు? బంధువువా? ఆత్మీయురాలివా? రెండూ కాదే. జస్ట్ కార్తీక్కి స్నేహితురాలు మాత్రమే. నీకు పెళ్లి చేసి పంపించాలని అత్తయ్య అనుకున్నారు కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నావు. అదే నువ్వింత కుట్ర చేసావని తెలిస్తే నీకు పాడి కట్టి పంపిస్తారు. అది మర్చిపోకు. ఇకనైనా బెదిరించడాలు మానేసి బుద్ధిగా బతుకు. లేదంటే తెలుసుగా నీ బతుకు ఏమవుతుందో మరొక్కసారి ఊహించుకో. చూడు నీలిమా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంత బెదిరించినా, ఎంతలా ఆడించినా ఎందుకు సహించానో తెలుసా? నాకేదో అవుతుందని కాదు, నా జీవితాన్ని నేను కోల్పోతానని కాదు. తనకి తెలియకుండా జరిగిన దానికి మా అన్నయ్య ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఆ రోజు తన వల్లే అలా జరిగిందని మా నాన్న ఇప్పటికీ కృంగిపోతున్నారు. ఎవరు ఎంత పశ్చాత్తాపడినా కొడుకుపోయిన బాధలోంచి అత్తయ్య ఎప్పటికీ కోలుకోలేరు. ఈ గాయాలన్నీ మానకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి. వాటిని మరింత పెద్ద చేసి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకే నువ్వు ఆడించినట్టుగా నేను ఆడాను. కానీ తెగిపోయేటప్పుడు దారం బలము, విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. నువ్వు పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చావు కాబట్టే నీ పరిస్థితి ఈరోజు ఇలా అయిపోయింది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. నా అనుకునే వాళ్ళకి అన్యాయం చేయాలని చూసామంటే నాలో సహనం చచ్చిపోతుంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి. ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే దానికి నువ్వే బలవుతావు. అది తెలుసుకో. పదన్నయ్య. ఆలోచించుకో నీలిమా. ఇంత జరిగా కూడా వెళ్ళి కార్తీక్తో చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పేసేయ్. ఆ తర్వాత ఏం జరిగినా ఫేస్ చేయడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. ఈ ఇంటికి శత్రువుగా మారటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో తేల్చుకో.
ఏంటి కార్తీక్, నువ్వింకా భోంచేయలేదా? లేదమ్మా, భాను నువ్వు భోజనం పెట్టద్దని ఆర్డర్ వేసావంట కదా, నీలిమని చూసుకోమని చెప్పావు. గొప్పదానికే అప్పగించింది. నీలిమకి పని చెప్పడం అంటే కుంభకర్ణుణ్ణి శివరాత్రి రోజు జాగారం చేయమన్నట్టే ఉంటుంది. వాడు నిద్ర లేవడానికే యుగాలు పడతాయి. ఇంకా నిద్రపోకుండా ఎక్కడుంటాడు? ఈ నీలిమ కూడా అంతే. గొడవలు పెట్టాలంటే ముందుంటుంది కానీ ఏ పనైనా చెయ్యాలంటే ఎవరికీ కనపడకుండా పోతుంది. అమ్మమ్మ, అమ్మమ్మ నేనే, నువ్వేమీ గుర్తు చేయక్కర్లేదు. ఒకటి గుర్తు పెట్టుకో ఊర్మిళ, పిల్లల ఆకలి తల్లికే తెలుస్తుంది, భర్త బాధ్యత భార్యకే తెలుస్తుంది. ఏ మగాడినైనా ప్రేమగా చూసుకునేది తల్లి పెళ్ళామే. మిగిలిన వాళ్ళు ప్రేమగా నటిస్తారు అంతే. ఈ నీలిమ అందుకు అతీతురాలేమీ కాదు. అనవసరంగా నీలిమ మీద నమ్మకం పెట్టుకున్నాను. నా కొడుకుని చూసుకోవడం నాకు బరువేం కాదు. ఏంటిది? కనబడటం లేదా అన్నం? అది నాకు తెలుస్తోంది. ఎందుకిది అని అడుగుతున్నాను. ఆయనకి భోజనం పెట్టాలి అత్తయ్య. 9 గంటలకల్లా భోజనం పెట్టేసి టాబ్లెట్స్ వేయాలి. కానీ మీరు చెప్పిన నీలిమ ఇంతవరకు ఏం చేయలేదు. ఉండబట్టలేక నేను తీసుకొచ్చాను. ఆయన సంగతి నేను చూసుకుంటాను. వద్దు అని చెప్పాను కదా. చూడండి అత్తయ్య, నేను మీరు చెప్పిన ప్రతి మాటకి విలువిస్తాను. చివరికి నా ప్రాణం తీసుకోమన్నా ఎందుకో నడకుండా తీసుకుంటాను. అంతేకాని ఆయన్ని చూసుకోవద్దంటే మాత్రం నేను వినను. నా భర్తను చూసుకోవాల్సిన బాధ్యత నాది. తనకేం కావాలన్నా చేయాల్సింది నేనే. ఇది పెళ్లిలో మీరు నాకు ఇచ్చిన హక్కు. దీనిని మీరు కాదు కదా, ఎవ్వరూ కాదనలేరు. ఏంటి బామ్మ, ఆంటీ కార్తీక్ ని చూసుకోమని నాకు చెప్తే బాణి ఎందుకో పనిచేస్తుంది? పతివ్రత పాయసం వండితే తెల్లవాళ్ళు చల్లారలేదంట. అలా ఉన్నాయే నీ మాటలు. ఊర్మిళ నిన్ను చూసుకోమంది నిజమే, కానీ తమరేం వెలగబెట్టారు? మంచం మీదున్న మనిషికి సమయానికి ఇంత అన్నం పెట్టాలి, వేళకి మందులు వెయ్యాలి, అంతేగాని టీవీలో సీరియల్ చూసినట్టు దూరంగా ఉండి చూడటం కాదు ఇలాగా. బామ్మ, అది కాదు. ఇక ఆపు నీలిమా. నీ మీద బాధ్యత పెడితే నువ్వేవైనా సవ్యంగా చూసుకున్నావా? సారీ ఆంటీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆలోచిస్తున్నావంటే ఇందాక అత్తయ్యకి ఏదో విషయం చెప్పాలన్నావు కదా, ఆ విషయమేనా? చెప్పేసేయ్. ఏం ఆలోచించక నీలిమా, మనసులో ఉన్నదేమిటో అత్తయ్యకి చెప్పేసేయ్.